రాజుల కత్తులకు ఎదురు నిలిచిన ధైర్యం, ఆత్మగౌరవం కోసం ప్రాణాలిచ్చిన త్యాగం, అది చరిత్ర రాసిన పోరాటం. మేడారం గడ్డపై వెలిసిన అద్భుతం, అడవి బిడ్డల ఆరాధ్య దైవం, మా సమ్మక్క సారలమ్మల వీరత్వం. దండకారణ్య అరణ్యంలో గిరిజన రాజు మేడరాజు వేటకు బయలుదేరాడు. అరణ్యం మధ్యలో అకస్మాత్తుగా దైవకాంతి మెరిసింది. అయ్యా, అదేం కాంతి? ఇది మామూలు కాంతి కాదు, దైవ సంకేతం. రాజా, పులులు వెనక్కి రండి. లేదు, ఇవి కాపాడుతున్నాయి. ఆ కాంతి మధ్య శిశువును చూశాడు. ఆ శిశువును 2 పులులు కాపాడుతున్నాయి. మేడరాజు హృదయం భక్తితో నిండిపోయింది. అమ్మా, నీవెవరో తెలియదు, కాని నీవు సామాన్య శిశువు కావు. ఆ శిశువును తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమెను గిరిజన గ్రామానికి తీసుకువెళ్ళాడు. భయపడకు, నొప్పి పెరిగిన సమ్మక్క గాయపడిన జంతువులను నయం చేసింది. గ్రామం మొత్తం ఆమెను దైవంగా పూజించింది. ఆమె సమ్మక్క గిరిజనుల తల్లి. ఆ గ్రామానికి వీరుడు పగిడిద్దరాజు వచ్చాడు. సమ్మక్క పగిడిద్దరాజు వివాహం జరిగింది. వారికి సారలమ్మ, నాగులమ్మ జన్మించారు. వీరుడు జంపన్న పుట్టాడు. ఆ కుటుంబం గిరిజనుల ఆశగా నిలిచింది. కాలం మారింది. కరువు మొదలైంది. ప్రజలు ఆకలితో అలమటించారు. ఆ సమయంలో కాకతీయ పన్ను వసూలుదారులు వచ్చారు. కానీ వారు అన్యాయానికి తలవంచలేదు. ప్రతాపరుద్రుడు యుద్ధాన్ని ప్రకటించాలని నిర్ణయించారు. ప్రతాపరుద్రుని సైన్యం కదిలింది. గిరిజనులు యుద్ధానికి సిద్ధమయ్యారు. సంపెంగ వాగు వద్ద భీకర యుద్ధం మొదలైంది. పగిడిద్దరాజు వీరత్వం చూపించాడు. కానీ ఆ వీరుడు వీరమరణం పొందాడు. సారలమ్మ, నాగులమ్మ యుద్ధదేవతలయ్యారు. చివరకు వీరమరణం వారిని ఆలింగనం చేసుకుంది. జంపన్న చుట్టూ శత్రువులు ముట్టడించగా జంపన్న కత్తితో గాయపడ్డాడు. గాయపడిన జంపన్న వాగులో దూకాడు. ఆ వాగు వీరుల రక్తంతో ఎరుపెక్కింది. సమ్మక్కలో అగ్ని చెతరేగింది. ఆమె దేవతగా మారింది.
కాకతీయ సైన్యం చీలిపోయింది. సమ్మక్క యుద్ధంలో పోరాడింది. కాని వెనక నుంచి ఘాతుకం జరిగింది. ప్రతాపరుద్రుని సైనికుడు కత్తితో సమ్మక్కను గాయపరిచాడు. గాయపడిన సమ్మక్క చిలకలగుట్ట వైపు నడిచింది. ప్రజలు కన్నీళ్లతో ఆమెను అనుసరించారు. అక్కడ ఆమె దైవంలో లీనమైంది. వెతకగా అక్కడ కుంకుమ భరణి మాత్రమే మిగిలింది. అలా ఆమె దేవత అయింది. ఇదే మేడారం జాతర, గిరిజనుల మహావిశ్వాసం. మేడారం జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన పండుగలలో ఒకటి. ఇది 2 ఏళ్లకు ఒకసారి జరిగే 3 రోజుల పండుగ. మొదటి రోజు సారలమ్మ రాక కన్నెపల్లి గ్రామం నుండి సారలమ్మ తల్లిని మేడారంలోని గద్దెల వద్దకు తీసుకురావడంతో జాతర ప్రారంభమవుతుంది. ఇదే రోజు గోవిందరాజు, పగిడిద్దరాజులను కూడా గద్దెలపైకి తీసుకువస్తారు. రెండో రోజు సమ్మక్క రాక. ఇది జాతరలో అత్యంత కీలకమైన ఘట్టం. చిలకలగుట్ట నుండి సమ్మక్కక్క తల్లిని గద్దెలపైకి తీసుకువస్తారు. గిరిజన పూజారులు మరియు భారీ జనసందోహం నడుమ పూనకాలతో కూడిన అత్యంత ఉద్విగ్నభరితమైన ఊరేగింపు ద్వారా తల్లిని గద్దెపై ప్రతిష్ఠిస్తారు. మూడో రోజు మొక్కుబడులు, భక్తులు అమ్మవార్లను దర్శించుకోవడానికి ఇది ప్రధానమైన రోజు. లక్షలాది మంది భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి తమ బరువుకు సరిపడా బంగారం, బెల్లం అమ్మవార్లకు సమర్పించుకుంటారు. వనప్రవేశం అమ్మవార్లను తిరిగి అడవిలోకి తీసుకువెళ్లడంతో జాతర ముగుస్తుంది.